జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 30వ తేదీన సాయంత్రం 3 గంటలకు విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 15,000 మందికి పైగా పార్టీ నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 12 కమిటీలు నియమించామని, ప్రతి కమిటీలో శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులను భాగస్వామ్యం చేశామని వెల్లడించారు. సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వ నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం గురించి గత 2-3 రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి, ఎందుకంటే గతంలో కూడా 2019లో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన, కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరతపైన, లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా జన సైనికులు చేయగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం, బలోపేతం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం.